హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎలాంటి కాంట్రవర్సీ గురించేసి నేను మాట్లాడకూడదనేసి అనుకున్నా. బట్ కాకపోతే మాట్లాడాల్సి వచ్చింది. ఇప్పుడు నేను దాన్ని రివీల్ చేస్తున్నాను. ఏదంటే అది ఈ స్త్రీల పట్ల ఎవరైతే కాంట్రవర్సీ చేసి లేదంటే ఈ సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి అసభ్యకరమైన పోస్టులు కానీ, అలాగే యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కానీ, లేదంటే మీడియా ఛానల్స్ ద్వారా కానీ మాట్లాడుతున్నటువంటి కొన్నింటికి సమాధానం చెప్పాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ అమరావతికి మరియు మావిగన్ అనే ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అమరావతి గురించి నేమ్ న్యూస్లో వినపడుతుంటే మాజీ ముఖ్యమంత్రి వర్యులు మావిగన్ అనే పేరుతో సంబోధించారు. అలాగే ఎవరి ఒపీనియన్ వాళ్ళది. వీళ్ళ గురించి పక్కన పెడితే ఈ రెండు విషయాల నుంచి ట్రోల్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ మావిగన్ పేరుతో నిన్న ఎవరో ఎక్కడో ఒక న్యూస్ ఛానల్లో, నేను పేరైతే రివీల్ చేయను కానీ చెప్తా ఏంటనేసి, అది వీడియో కూడా నేను ప్లే చేస్తాను. వీడియో అయితే ప్లే చేయను, ఆడియో అయితే ప్లే చేస్తాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద నెట్వర్క్. వాళ్ళ పేర్లు అయితే రివీల్ చేయకూడదు కూడా. మన యూట్యూబ్ ఛానల్లో అయితే వాళ్ళ పేర్లు రివీల్ చేయము. నేను జస్ట్ ఆడియో మాత్రమే వినిపిస్తాను. వినిపించిన తర్వాత సబ్జెక్ట్లోకి వెళ్దాము. రేపు జగన్మోహన్ రెడ్డి మీ భార్యలు కారు అని చెప్తే గుడ్డిగా నమ్మేసి కట్టుకున్న దాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని వెన్నెముకలేని బ్యాచ్ వైసీపీలో తయారైంది. చూశారు కదా, ఈ కాంట్రవర్సీ ఏంటంటే, ఇక్కడ ఇంట్లో వాళ్ళు ఏంటి, లేకుంటే ఇంట్లో స్త్రీలను తెచ్చి రాజకీయాలకి పులవడం అనేది చాలా అసంభవం, చాలా బాధాకరం కూడా. నేను ఈ పార్టీ ఆ పార్టీకని నేనైతే చెప్పదలుచుకోలేదు. కానీ ఎవరైనా, ఇది ఏ పార్టీకి సంబంధించిన వీడియో కూడా కాదు. కాకపోతే చాలా క్షుణ్ణంగా ఆలోచన చేసిన తర్వాత నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. ఇలాంటి కాంట్రవర్సీలు ఏ పార్టీ మీదైనా, అది మనకు నచ్చిన పార్టీ అయినా నచ్చని పార్టీ అయినా, దేని మీద ఇలాంటి కాంట్రవర్సీ జరగకూడదు అని నా ఉద్దేశం. ఎవరైనా స్త్రీలే అండి. స్త్రీలు అన్న తర్వాత ఆ పార్టీలో ఉంటారు, ఈ పార్టీలో ఉంటారు, న్యూట్రల్గా కూడా ఉంటారు. వారి గురించి మనం ఇప్పుడు విన్నాం కదా, ఆడియో ఎంత కాంట్రవర్సీ ఉందో చెప్పండి. అక్కడ కొన్ని మనం వినకూడను కూడా నేనైతే ప్లే చేయలేదు. అది మనకు అవసరం లేదు. చాలా పెద్ద నెట్వర్క్, దాని గురించి కూడా వద్దనుకున్నాము. కాకపోతే ఈ వీడియో ఎందుకంటే, ఏ పార్టీలో ఉన్న స్త్రీలను సంబోధించేటప్పుడు, అలాగే అనేటప్పుడు కొంచెం ఒక మాట వెనక్కి తీసుకోవడమే మంచిదని నా అభిప్రాయం. అలాగే ఈ కాంట్రవర్సీలో ఇంట్లో ఉన్న స్త్రీలని రాజకీయాల్లోకి లాగడం అనేది చాలా తప్పు అని నేను కూడా భావిస్తున్నాను. ఏమవుతుంది, మహా అయితే తిట్టుకుంటారు అంతే. కానీ కాంట్రవర్సీ అనేది, నోటి మాట అనేది ఎప్పటికీ ఉంటుంది. ఇప్పుడు తెలుసు కదా సోషల్ మీడియాలో ఎంత ఫాస్ట్గా ట్రోల్స్ అవుతున్నాయో. ఇలా ట్రోలింగ్కి ఇంట్లో వారిని బాధింపబడకుండా చేస్తారని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ.